చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటున్నారు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూసారు కదా మీరు, మూతిలో మూతి పెట్టి. పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయి ఉన్నది, తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం ఉంది. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాట పాడబోయని చెప్పినారు మన కవులు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటునివి అయినవా నాకు అర్థం కాదు. చెప్పు, నువ్వు చెప్తున్నావు అరే ఇది అదే, నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనపడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తలేవు. కాబట్టి ముందు నటన నేర్చుకో, ఇదైనా నటించు నువ్వు ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది, చెయ్యి, పెద్ద విషయమేం కాదు అది, అప్రయత్నంగా పోతుంది అది. నాకు ఇక్కడ తలలో దురదపెడుతుంది, నేను ఏం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు, ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడుతుంది, తుడుచుకుంటా. ఈ చిన్న చిన్న విషయాలు, నువ్వు మహానటుడివే, మేము కాదంటలేము. కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి, యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు, నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ముందు అది డిక్లేర్ చేయి మాకు. ఏంటి ఈ వ్యవస్థ ఏంది, నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ? ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం, ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరినైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని, ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన. మా యొక్క కుటుంబాలు 1,30,000 మంది పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ చేయి. మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు, మేము సరైన సెక్షన్లు పెట్టలేదు. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నువ్వు చట్టం దగ్గర పో. వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్ సూటి. కానీ అడ్డదిడ్డంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది, రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను,
పోలీస్ ఆఫీసర్లను లంజొడక వాడేవాడు వీడేవాడు దొమ్మికొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేం. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసరు చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు.